మహాజనులారా, ఈనాడు నిజంగా మరపురాని రోజు. దేశం కోసం, ప్రజల కోసం ఏ స్వార్థం లేకుండా పాటుపడిన త్యాగమూర్తి ఈ త్యాగరాజు గారు. ఈ మహనీయుడు దేశం కోసం చేసిన త్యాగాన్ని, కృషిని అభినందిస్తూ చంద్రుడికో నూలుపోగన్నట్లు దేశబంధు అన్న బిరుదు ప్రదానంతో ఈ సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నాను. మహాప్రజలారా, రంగారావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నిజానికి నేను చేసిన దానిలో గొప్ప ఏమీ లేదు. మీలో ఒక మనిషిగా, దేశంలో ఒక పౌరుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. పోతే వద్దన్నా వినకుండా బలవంత పెట్టి లేని గొప్పతనాన్ని నాకు అంటగట్టి ఎన్నో సన్మానాలు చేశారు, చేస్తున్నారు. కానీ నేను అనుకున్నది, ఆశించినది, కళ్ళారా చూడాలనుకున్నది కలగానే మిగిలిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మనుషులకు రాలేదు. మనుషుల్లో మార్పు వచ్చింది, మనసుల్లో రాలేదు. మాటల్లో చెప్పుకునే ఆదర్శాలు చేతల్లో లేనప్పుడు సంఘం ఎట్లా బాగుపడుతుంది, దేశం ఎలా ముందుకు నడుస్తుంది? కనుక మనుషుల్లో కాదు మార్పు రావాల్సింది, మనసులు. కులాలని, మతాలని, మనిషిని మనిషి ద్వేషించడం మానాలి. మనుషులంతా ఒక్కటేనన్న నగ్న సత్యాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గాంధీ గారి ఆశించిన కళలు పండుతాయి. దేశం సుఖశాంతులతో నిండిపోతుంది. నేనే కాదు, నిజమైన ప్రతి దేశభక్తుడు కోరుకునేది ఇదే. పోతే నన్నింతగా అభిమానించి ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.